హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. రీసెంట్గా సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పృథ్వీ, నిఖిల్ అంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి అయితే వాళ్ళు 3 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి అయితే ఉన్నారు. బట్ ఒక అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం చాలా ఇట్స్ ఎ సాడ్ థింగ్. బట్ ఒక అమ్మాయి ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళ ఓన్ గేమ్ ఆడటం అనేది చాలా గుడ్ థింగ్. ఇక్కడైతే అదే జరుగుతుంది. ఆఫ్టర్ సోనీ ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ముందు నాకేందంటే ఏది చెప్పినా తన మీద ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా అయితే నిఖిల్, పృథ్వీ అయితే ఉన్నట్టు నాకైతే అనిపించింది. బట్ నిన్న ఎపిసోడ్లో అయితే నాకు అదైతే కనిపించలేదు. నామినేషన్స్లో కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ వాళ్ళ మైండ్లో ఏది ఉందో అదే చెప్పారు. వాళ్ళు ఏది టార్గెట్ చేసి ఇలా చేయడం అనేది ఏం చేయలేదు. వాళ్ళ గేమ్ వాళ్ళు చాలా నీట్గా అయితే ఆడారు. నిన్నైతే నాకు చాలా బాగా అనిపించింది. అది నామినేషన్స్ ఎగ్జాక్ట్గా మొన్న సోనియా ఉన్నంతసేపు ఆఫ్టర్ సోనియా ఎలిమినేషన్ తర్వాత కూడా తను ఏంటంటే తన వే ఆఫ్లో చెప్తుంది. అంటే అప్పుడు కూడా తను అనుకుంటుంది తను రిలీజ్ అవ్వలేదని అయితే నాకైతే అనిపించింది ఆ ఒక్క వీడియో ప్రకారం అయితే. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ తన బిర్యానీ ఎవరు అది ఇది అన్నప్పుడు కూడా ఆ వే ఆఫ్లో కూడా నాకు తన మైండ్ సెట్ అంతే, ఇంకా మారదు అని నాకైతే అనిపించింది. బట్ సోనియా తన ఒక పాయింట్ ఆఫ్లో తన గేమ్ అయితే ఆడలేదు, ఏం లేదు ఆడడానికి. ఎందుకంటే అప్పుడు పృథ్వీ, నిఖిలే ఆడుతూ ఉన్నారు. ఎలా అంటే ఒక వెనక బాస్, ఇద్దరు ఎంప్లాయీస్ అనే విధంగా తనైతే నడిపించేసింది. బట్ ఆ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అయిపోయింది. లాస్ట్ వీక్ నామినేషన్ అప్పుడు చెప్పింది, నెక్స్ట్ వీక్ నువ్వు ఉండవు ఆదిత్య అనే విధంగా చెప్పింది. బట్ సాడ్ థింగ్, కర్మ రిటర్న్స్ అంటారు కదా. సో సోనియానే బయటకు వచ్చేసింది. ఓకే. అండ్ మొన్న ఎపిసోడ్ అయితే ఏం పెద్ద రచ్చరచ్చ అయితే ఏం లేదు. ఈ సోనియా ఎలిమినేషన్ అప్పుడు నార్మల్ చిన్న టాస్క్లు అండ్ గేమ్స్. దాంట్లో విష్ణుప్రియ, సోనియా అంటే సోనియా ఫేస్ స్టార్టింగ్లోనే ఏమైంది సోనియా నాగార్జున అడిగినా కానీ తన కళ్ళు చెప్తున్నాయి కానీ ఏదో బాధ ఉందని. బట్ తనైతే నథింగ్ సార్ అని అంటే ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో అస్సలు ఓపెన్ అప్ అవ్వరు. ఈ యొక్క వేలో ఏంటంటే సోనియా చాలా గొప్ప అమ్మాయి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే తనకు అంత బాధ ఉన్నా కానీ ఒక్కడి మీద కూడా పోకింగ్ చేయలేదు. ఇలా అన్నారు సార్, అలా అన్నారు సార్ అని. ఏం లేదు సార్ అన్నారు. బట్ ఓకే. అండ్ గేమ్స్ ఆడినారు. గేమ్స్ ఆడిన తర్వాత తనైతే అంతగా ఆడలేదు. ఎందుకంటే తను ఫిక్స్ అయిపోయింది, నేను బయటకు వెళ్ళిపోతాను అనే విధంగా. సో అదే జరిగింది తను అనుకున్నట్టే. అండ్ తన ప్రాబ్లమ్స్ ఏంటి యష్మి అని ఈ మధ్యకాలంలో నాకు అర్థమైందంటే ఏంటి సార్, తను ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒక విధంగా, మిగతా వాళ్ళందరూ ఒక విధంగా ఉండాలనుకున్నారు. దాంట్లో నేను ఒకదాన్ని అలానే అనుకున్నాను. బట్ ఈ టీంకి వచ్చిన తర్వాత అర్థమైంది సార్ నాకేంటి అనేది అనే విధంగా చెప్పింది. తను చాలా మంచి, తన వే ఆఫ్ బిహేవియర్ మనం అర్థం చేసుకుంటే తప్ప నార్మల్గా ఎవరికి అర్థం కాదు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎగ్జాక్ట్ ఉంటుంది సార్. అది అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. సో అదే మెయిన్ ఇష్యూ అనే విధంగా చెప్పింది. ఓకే అనే విధంగా నాగార్జున అక్కడ క్లోజ్ చేశాడు. అండ్ టాస్క్లు కొన్ని జరిగాయి. అండ్ ఇట్స్ నాట్ ఏ గుడ్ టాస్క్ అనే విధంగా చెప్పాలి. అండ్ అదే లేదా ఒక సాంగ్ ప్లే అయితే అక్కడికి వెళ్ళి ఆ సాంగ్ ప్లే అయిన తర్వాత ఆ సాంగ్ హీరోయిన్ ఎవరు అనేది ఒక స్టిక్ చేయాలి. సో అలా కోర్స్ విష్ణుప్రియ అండ్ సోనియా అయితే ఆ గేమ్ ఆడారు. సో విష్ణుప్రియ అయితే గెలిచింది. అండ్ బట్ ఏంటంటే విష్ణుప్రియ చాలా హైపర్ యాక్టివ్ ఉన్నింది నిన్న ఎపిసోడ్లో అయితే. ఇంతవరకు ఇలాంటి విష్ణుప్రియ అని చూడలేదు అనే విధంగా నాకైతే అనిపించింది. ఓకే. అండ్ కమింగ్ టు ఎపిసోడ్ ఈరోజు ఇదేమైందంటే మామూలుగా నామినేషన్ స్టార్ట్ అయింది. ఈసారి నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే మన సంచాలక్ ఉన్నారు కదా. సంచాలక్ అంటే మన బయాజ్, నిఖిల్ అని చాలా పేర్లు ఇచ్చిన టైటిల్. నబీల్ ఉన్నాడు. అంటే నబీల్ని చేసింది ఒకే ఒక రీజన్. అది ఏంటంటే మొన్న ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే మంకీ సౌండ్, బర్డ్ సౌండ్ దగ్గర ఉండడం వల్ల అది కామెడీగా వే ఆఫ్లో తీసుకొని అది శక్తి టీంకి అయితే పాయింట్ ఇచ్చాడు. దానివల్ల అయితే అది రేషన్ అనే విధం వీళ్ళకి తెలియదు. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. సో నువ్వు ఒక సంచాలక్ అనే అతను ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలా ఉండుంటే బాగుండు, నీట్గా అంటే క్యాప్టెన్ నీ ఒక ఎగ్జాక్ట్ ఉంటే బాగుండు. సో దానివల్ల మనకి రేషన్ లేదు, చికెన్ లేదు, ఎంత జరిగింది. సో దానివల్ల నేను నామినేట్ చేస్తాను అందరూ అన్నారు. సో అదే జరిగింది. అండ్ నబీల్ దానికి యాక్సెప్ట్ చేశాను, నా వల్ల అది ప్రాబ్లం. సో నేను మీ అందరూ తిన్న తర్వాత నేను తింటాను ఏదైనా మిగిలితే అనే విధంగా చెప్పాడు. అది తప్ప నబీల్ని చేయాల్సిన ఏం లేదు. అండ్ మణికంఠని కూడా నామినేట్ చేశారు. మణికంఠన్ ఏంటంటే ఇది
వీక్ కంటెస్టెంట్, మొన్న ఆటోమేటిక్గా నీ అంతకు నువ్వు బయటకు వెళ్ళావు, కానీ ఇక్కడ అందరి ముందుకు వచ్చి నో 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 అనే విధంగా చెప్పావు. సో అది అంటే మ్యానిపులేటింగ్ అండ్ సెల్ఫిష్నెస్ అనే ఒక పాయింట్ ఆఫ్ లో ఉన్నావు, అండ్ ఇది కరెక్ట్ కాదు అని చాలా మంది నామినేట్ చేశారు. అయిపోయింది. ఇంకా మన ఈ యొక్క టీంలో విష్ణుప్రియకి చాలా నామినేషన్స్ అయితే మరి విష్ణుప్రియ, నైనికాకి ఏంటంటే నీకు ఇమ్మెచ్యూర్ అండ్ చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు, అండ్ నీలోనే దాచుకుంటున్నావు కానీ బయటకు ఎక్స్పోజ్ చేయట్లేదు, అదైతే నచ్చట్లేదు. అండ్ ఎవరితో ముందు నువ్వు ఫస్ట్ ఉన్న వీక్లో ఉన్నంత హైపర్ యాక్టివ్ ఇప్పుడు లేవు నైనిక అనే విధంగా అందరూ పోక్ చేశారు. అండ్ విష్ణుప్రియ ఏంటంటే నిఖిల్ని గాజులు వేసుకో, బొట్టు పెట్టుకో అనే విధంగా తను ఒక చేసింది. బట్ ఆ ఒక దానికైతే నిఖిల్ ఫీల్ అయ్యి తనైతే నామినేట్ చేశారు. అండ్ చాలా మందికి వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ లో విష్ణుప్రియ నచ్చట్లేదు అనే విధంగా అయితే చెప్పారు. సో అది జరిగింది. విష్ణుప్రియని అయితే నామినేట్ అయితే చేశారు. ఏంటంటే ఒక్కొక్కరు ఒక పాయింట్, ఇప్పుడు నిఖిల్ ఒక పాయింట్ ఎత్తాడు. అండ్ వీళ్ళకి ఏంటంటే విష్ణుప్రియ కొన్నిసార్లు ఏంటంటే నోటికి ఏదో వస్తే అది బాగేస్తుంది అండ్ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది అనే విధంగా చాలా మంది కామెంట్ చేశారు. అండ్ గేమ్స్ కూడా పెద్దగా ఆడదు అనే విధంగా కొంతమంది కామెంట్ చేశారు. అండ్ తను ఏదన్నా ఉంటే తన స్వార్థం చూసుకుంటారని కొంతమంది కామెంట్ చేశారు. ఇలా అందరూ ఒక్కొక్క కామెంట్ అయితే చేసుకున్నారు. ఓకే. అండ్ మన ఆదిత్య ఓం గారి మీద మన ప్రేరణ వచ్చి కామెంట్ చేసింది. అండ్ మీరు సలహాలు ఇస్తారే కానీ బట్ అంటే అన్నీ పాటించాలని రూల్ లేదు, మీరు చెప్పేది కూడా మాకు అలానే ఉంటుంది. అండ్ మీ గేమ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి, లాస్ట్ టైంకి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనే విధంగా కొంతమంది నామినేట్ చేశారు. ఇలా ప్రతిదానికి ఒక్కొక్కటి అయితే అయింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన నిఖిల్ని కూడా నామినేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మన బిగ్ బాస్ ఏంటంటే ఎగ్జాక్ట్ అందరికి మామూలుగా ఇద్దరు చీఫ్కి అయితే నామినేషన్ ఉండదు, బట్ ఏంటంటే ఈసారి దీంట్లో అయితే నామినేట్ చేయించే విధంగా ఇచ్చారు. సో అందుకే చెప్తున్నా, మనోన్ని అయితే నామినేట్ చేశారు. ఆ నామినేషన్ ఎలా ఉందంటే ఏదో చెయ్యాలన్న ఒక పాయింట్ ఆఫ్ లాగా నిఖిల్ మీద అందరు కోపం. ఎందుకంటే మొన్నటిదాకా సోనియా ఇలా ఇద్దరిని మ్యానిపులేట్ చేస్తా అంటే తన వే ఆఫ్ ఎగ్జాక్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ అది, తను మాట్లాడడం కరెక్టే, నేను తను ఏం తప్పను. బట్ ఈ రోజు ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఉన్నారు కదా నిఖిల్ కొద్ది ఈ నిన్న నాకు చాలా అంటే చాలా స్ట్రైట్గా అనిపించింది నాకైతే వాళ్ళిద్దరు గేమ్ తీరైతే. సో నిఖిల్ని కూడా మన వాళ్ళందరూ నామినేట్ చేశారు. అలా జరిగింది. అసలు నిఖిల్ మామూలుగా సోనియా అండ్ మణికంఠ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎలిమినేట్ అవ్వడానికి మామూలుగా బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారు, కానీ వీళ్ళిద్దరిని హౌస్ మేట్స్ అండ్ ఓటింగ్ చూసి ఎలిమినేట్ చేశారు. దాంట్లో ఏంటంటే మణికంఠకి సపోర్ట్ చాలా ఉంది, బట్ సోనియాకి సపోర్ట్ లేదు. మేబీ సోనియా వీళ్ళు చేంజ్ అయ్యి మళ్ళీ ఎంట్రీ ఇస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే తన వే ఆఫ్ మొత్తం మార్చుకుని వస్తే ఖచ్చితంగా షీజ్ గట్టి ప్లేయర్ అవుతుంది. ఓకే. అండ్ యష్మిన్ కూడా మన మణికంఠ అయితే నామినేట్ చేశారు. అది ఎలా అంటే ఇదే మీరు నన్ను ఆ రోజు వీక్ పీపుల్ ఎవరు అంటే నువ్వు నన్ను చూపించావు, నాకు అది నచ్చలేదు, ఎందుకంటే అవును దానికి ఆర్గ్యుమెంట్ ఘోరంగా జరిగింది అనుకో, అది వేరే విషయం. తర్వాత ఏంటంటే యష్మి వచ్చి మణికంఠ నామినేట్ చేసి నేను ఆ రోజు చెప్పింది ఒకటే, నీకు అర్థమైంది ఒకటి, కానీ నువ్వే ఒప్పుకున్నావు కదా లాస్ట్కి నేనే వీక్ పీపుల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వే కదా గివప్ ఇచ్చేసావు, మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనే విధంగా అయితే యష్మి అయితే ఘోరంగా అయిపోయింది. ఇలా అంతా అయిపోయింది. బట్ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే అర్థమైంది ఏంటంటే యష్మి, ఆదిత్య, నైనిక, విష్ణుప్రియ అండ్ మన మణికంఠ అండ్ నబిల్ ఈసారి అయితే అండ్ నిఖిల్ ఈసారి అయితే ఈ 7 మెంబర్స్ అయితే మన నామినేషన్లో ఉన్నారు. అండ్ ఈసారి నా ఓట్ ఎవరికంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, నా ఓట్ నేను ఎందుకు వేస్తాను అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ మొన్నటిదాకా గేమ్ సోనియా చెప్పినట్టు అన్నాడు, బట్ ఈసారి అయితే మారాడు. బట్ నా ఓట్ అయితే నేనైతే నిఖిల్కి అయితే వేయలేను. చూడాలి ఈ వీక్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ అయితే చూద్దామని. ఆదిత్య ఓం గారు తన పాయింట్ ఆఫ్ లో తను కరెక్ట్గానే ఉంటారు, కానీ కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ కదా, సో దానివల్ల ఏంటంటే ఓకే అనే విధంగా ఉంటాడు. బట్ తనకి నా ఓటు ఉన్నది. అండ్ నైనిక నాకేం అంత స్పెషల్ ఏం అనిపించదు. అండ్ తన ప్లేస్లోనే తను ఉంటుంది, బట్ అందరితో మాట్లాడి ఇలా చేయడం అనేది అనిపించదు. సో నేను విష్ణుప్రియ లౌడ్ స్పీకర్, సో నేను వేయకపోయినా ఎవరైనా ఓటేస్తారు, ఎందుకంటే అమ్మాయి కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ విష్ణుప్రియ ఈ మధ్య ఏంటంటే నాకు వీళ్ళందరికంటే తిను ఎక్కువ ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది, అంత తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా విష్ణుప్రియకి అయితే తన వే ఆఫ్ టాకింగ్ అయితే ఖచ్చితంగా ఒక ఓట్ అయితే వేస్తాను.
అండ్ కానీ ఇప్పుడైతే వేయను. అండ్ మణికంఠ ఎప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే సోనియా ఎలిమినేట్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ ఏంటంటే మణికంఠను జైల్లో అయితే పెట్టారు. ఓకే, జైల్లో పెట్టిన తర్వాత ఇంకా తనకి వాళ్ళ క్లాన్ వాళ్ళే తనకు ఫుడ్ అందియాలనే విధంగా చెప్పాడు. బట్ ఏంటంటే మణికంఠను త్వరగానే రిలీజ్ చేశాడు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ టైంకి అయితే. మణికంఠకి నా ఓటు అయితే ఎందుకంటే సింపతి గెయిన్ చేస్తాడు. సింపతి గెయిన్ చేసేదానికి ఓటు ఎందుకు చెప్పు, బయటకు వెళ్తే చాలా మంది సింపతి చూపిస్తారు కదా. ఒక పాయింట్ ఆఫ్ లో నేనైతే మణికంఠకి అయితే ఓటు వేయాలనుకోవట్లేదు. సో ఇంకా మనకి ఎవరు ఉన్నారు, నాకు తెలిసి ఈ యొక్క కంటెస్టెంట్స్లో మొన్న చేసిన ఒక పాయింట్ ఆఫ్ లో నబీల్ అనే అతను కొంచెం ఒక సంచాలక తప్పు చేశాడు కాబట్టి తను దాన్ని గివప్ చేసి దాని హైట్స్ తనకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఓటు అయితే ఖచ్చితంగా నబీల్కే వేస్తున్నాను. ఎందుకంటే హీఈస్ ఎ గుడ్ ప్లేయర్. అండ్ నాకు తెలిసి నిన్న ఒక్క రోజు తప్ప, ఒకవేళ కానీ నిన్న అది జరగకుండా ఉంటే ఈరోజు నామినేషన్స్లో 99% నిఖిల్ అనే అతను ఉండేవాడు కాదు. సో అదొక్కటి, అంటే వాళ్ళ టీం క్లాన్ వాళ్ళకి వేసారంటే మీరే అర్థం చేసుకోండి ఆ ఒక ఇన్సిడెంట్ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారనేది. అండ్ నా ఒకటైతే ఈసారి నిఖిల్కే. అండ్ ఈ వీడియోలో మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వచ్చి కామెంట్ చేసి కింద వచ్చి గెలుపుతూ ఉంటాడు. చూశాను మన వీడియో, ఏదో బిగ్ బాస్ కంటెంట్ చేస్తే అదేదో బూత్ లాగా అయితే చూస్తున్నారు నాకైతే అనిపించింది. సో ఆ బిగ్ బాస్ కంటెంట్ నాకేమో అది పెద్ద ఫరక్ లేదు. ఒకడు ఎదురుగా వచ్చి మీతో ఇలా స్క్రీన్ పెట్టుకొని నిలబడి మాట్లాడేవాడు ఈజీ. బయట వెళ్ళి ఒక కామెంట్ బూతులు తిట్టేవాడు అది ఇంకా ఈజీ కదా. ఇది కష్టం, అది ఈజీ. బట్ ఏంటంటే ఇది ఈజీ అనుకుంటారు, ఒక దగ్గరికి వచ్చి స్ట్రైట్గా వచ్చి మాట్లాడడం. బట్ మీరు మాట్లాడిన తర్వాత నాకైతే చేయండి. అంటే ఒక కంటెంట్ చూసి దాన్ని గుర్తుపెట్టుకొని తన అసలు ఏంటి అని ఒక పాయింట్ ఆఫ్ లో మాట్లాడడం చాలా కష్టం. మనం వీడియో చూసి దాని కింద కామెంట్ పెట్టడం డెడ్ ఈజీ. ఎందుకంటే బూతులే కదా బట్టేది. బూతులు పెట్టడానికి పెద్ద పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. నీకు అట్లీస్ట్ నీకు ఫియర్ ఉంది, అందుకే డైరెక్ట్ అక్కడ కామెంట్ చేస్తారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ మీరు వచ్చి వీడియో ఆన్ చేసి ఇలా మాట్లాడడం నేర్చుకోండి. నా ఒపీనియన్ ఏంటంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఏదో అడుక్కునే విధంగా అయితే నాకు వద్దు. మీకు నచ్చితే చేసుకొని, లేకపోతే లేదు. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బై బాయ్.